నాతో పాటు మా క్రైమ్ కరెస్పాండెంట్ పవన్ కూడా జాయిన్ అవుతున్నారు. అసలు ఈ కన్స్ట్రక్షన్స్ ఏంటి, వీళ్లకు పర్మిషన్స్ ఎవరిచ్చారు, ఏ సర్వే నెంబర్లో ఉంది, అసలు ఈ గంగారాం నాలాను ఎంత మేర కబ్జా చేశారు. జనరల్గా అయితే వాటర్ బాడీస్ ఎక్కడంటాయో అక్కడ బఫర్ జోన్ FTL పరిధిని వదిలేసి ఆ తర్వాత కన్స్ట్రక్షన్ చేయాలి. బట్ ఏకంగా నాలాలోనే కన్స్ట్రక్షన్ జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి ఆధారాలని రాజ్ న్యూస్ బయటపెడుతోంది. అధికారులకు వదిలేస్తున్నాం. దీనిపైన అధికారులు ఏం చర్యలు తీసుకుంటారు? అంజనగర్లో కూలినట్టే మళ్ళీ చందానగర్లో కూలే వరకు ఎదురు చూస్తారా, లేదంటే ఈ కట్టడాన్ని నిట్ట నిలువున కూల్చేస్తారా? మాట్లాడదాం. పవన్, రైట్, ఈ అంశం ఆల్రెడీ రాజ్ న్యూస్ టెలికాస్ట్ చేసిన ఒక కథనం టెలికాస్ట్ చేయడం జరిగింది. దీనిపైన జనసేనకు సంబంధించినటువంటి ఒక నాయకుడు, ప్రేమ్ కుమార్ అనేటువంటి నాయకుడు, గతంలో కూకట్పల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ఇది. ఈ బహుళ అంతస్తులు ఏవైతున్నాయో మనం చూస్తున్నాయి. సో ఇది ఈ వ్యక్తికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్. సో మనం చూడొచ్చు, ఈ నాలకు సంబంధించినటువంటి ఒక కాంపౌండ్ వాల్ కట్టారు. సో మనుషులకు కూడా కనిపించనంతగా, అసలు పక్కన నాలా ఉందన్నటువంటి విషయం కూడా బేసికలీ ఎవరికి తెలియదు. సో బయట నాలా ఉంది. సో ఆ నాలాను ఆక్రమించేసి కబ్జా చేశారన్నది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. దీనికి సంబంధించి అసలు పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎంత మేరకు దీన్ని కబ్జా చేశారు, సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తారా? ఇతని పేరు ప్రేమ్ కుమార్. ఈయన కుక్కట్పల్లి నుంచి పోటీ చేసిన వ్యక్తి. కేవలం రాజకీయ అండదండలతో అసలు యథేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ ఒక పూర్తిగా భవనాలను నిర్మిస్తున్నారు. అసలు దానికి పర్మిషన్ ఉండదు, కానీ పర్మిషన్ తీసుకొస్తున్నారు. అది ఎలా తీసుకొస్తున్నారు ఇప్పటివరకు కూడా ఎవరికి కూడా దీనికి సంబంధించి కూడా ఎలాంటి సమాధానం మాత్రం ఇవ్వలేదు. అయితే ఇక్కడ చూస్తే మాత్రం ప్రధానంగా ఈ యొక్క గంగారం సంబంధించిన చెరువు అయితే ఎక్కడైతే ఉందో ఆ చెరువును కూడా చూపిద్దాం. ముఖ్యంగా నాలా, ఈ యొక్క నాలా ఇక్కడ నుంచి వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ ఏరియా నుంచి నాలా. ఇతని సర్వే నంబర్ వచ్చి 26. ఇక్కడ ఇదంతా కూడా 27 సర్వే నంబర్. ఈ నాలాతో పాటు ఇక్కడ అంతా శ్మశాన వాటిక ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక BSNL సంబంధించిన ఆఫీస్ సంబంధించి కూడా ఒక ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్ని కూడా పూర్తిగా కబ్జా చేసి ఒక ఇక్కడ చూస్తున్నాం, ఒక గోడ కనిపించిన ప్రహారీ గోడ, ఇదంతా కూడా నాలాలోకి వచ్చింది. అయితే ఇక్కడ దీనికి సంబంధించి చూసి మనం ఒకసారి ఇలా ఉంటే మాత్రము ఈ నాల ఎటు నుంచి అయితే వెళ్తుందో దీనికి సంబంధించి ఇక్కడ రోడ్డు కూడా వేసిన పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ రోడ్డు మనం ఒకసారి క్లారిటీగా చూద్దాం. అసలు నాలపై నుంచి ఎలా రోడ్డు వేస్తాడు. సో బేసికల్లీ అక్కడ రోడ్ లేదు. సో ఈయన ఈ బిల్డింగ్ కోసం ప్రత్యేకంగా రోడ్ వేయడం జరిగింది. అవును. అదే ఈ రోడ్ అని చూపించి పర్మిషన్ తీసుకొచ్చాడు. అంటే అధికారులు ఇక్కడ విజిట్ చేయకుండా ఎలా పర్మిషన్ ఇస్తారు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి మనకు ఇక్కడ చాలా పెద్ద అందరు కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. అసలు నాలా పైన రోడ్ ఎట్లా ఇస్తారు, దానికి పర్మిషన్ ఎలా తీసుకొస్తారు అనే దానిపైన కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు స్థానికులు కావచ్చు, అక్కడ ఉన్న అందరూ కూడా దీనిపైన ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ భారీ ఎత్తున వర్షాలు కురిసినప్పుడు ఈ యొక్క నాల పొంగి పొర్లి ఈ యొక్క రోడ్ మొత్తం కూడా కొట్టుకొని వెళ్ళిపోతే అప్పుడు దీనికి సంబంధించిన పరిస్థితి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా. ఎందుకంటే దీనిలో ఎంత నాణ్యత ఉందన్నటువంటి విషయం ఎవరికి తెలియదు. సో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది, దీన్ని అమ్మకం జరగాలి, దీన్ని సేల్స్ జరగాలంటే ఇక్కడ ఒక రోడ్డును చూపించాలి. ఈ రోడ్డును బేస్ చేసుకుని ఇక్కడ దీని అమ్మకాలు జరుపుకుంటున్నారు, కస్టమర్లకు అమ్ముతున్నారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే, పెద్ద పెద్ద మేడిగడ్డ లాంటి పిల్లర్లే వరదలకు, గోదావరి నదీ ప్రవాహానికి కుంగిపోయినటువంటి చరిత్ర మనం చూస్తున్నాం. అట్లాంటి దీని నాణ్యత ఏంటి, అసలు దీనికి పర్మిషన్లు ఎవరిచ్చారు, ఇక రోడ్డు అసలు లేనటువంటి రోడ్డును సృష్టించడానికి గల కారణాలు ఏంటి మనం చూస్తున్నాం. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఇది నాలా కదా? అవును, ఇది నాలా. ఈ రోడ్ కింది నుంచి నాలా ఉంది. సో మళ్ళీ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. సో ఇది ఒక జనరల్ రోడ్డు, మెయిన్ రోడ్ ఉంది. సో ఈ రోడ్ నుంచి మళ్ళీ నాలా ఇక్కడికి వెళ్ళిపోయింది. సో బేసికల్ అక్కడ నాలానే ఉంది, రోడ్ లేదు. సో రోడ్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు. అసలు ఈ ఫ్లాట్ చూస్తే ఇక్కడ కూడా రోడ్డు లేదు దీనికి సంబంధించి. ఈయన యొక్క దీనిపైన రోడ్డు వేసి నాలా పైన తనకు రోడ్డు ఉందని చెప్పి కూడా అధికారులకు సంబంధించి పూర్తిగా ఒక ఫేక్ డాక్యుమెంట్లు అన్ని కూడా సృష్టించి ఒక పర్మిషన్ తీసుకున్నారు. అయితే ఒక సామాన్య వ్యక్తి ఒక భవనం కట్టాలంటే అధికారులు అంతా కూడా అక్కడికి వచ్చి దీనికి పర్మిషన్ ఇవ్వాలంటే 1,00,000 ప్రశ్నలు అడుగుతారు. కానీ ఇక్కడ మాత్రం అతనికి ఎలాంటి ప్రశ్నలు లేకుండా పూర్తిగా పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం. అయితే ఇందులో చూస్తే ఇస్రో మ్యాప్ చూద్దాం. ఇస్రో మ్యాప్లో చాలా క్లియర్గా ఉంది. సర్వే నంబర్ 26 సంబంధించి ఒక యాంగిల్ ఎలా ఉంది, అతను కన్స్ట్రక్షన్ చేసిన యాంగిల్ ఎలా ఉంది, ఇక్కడ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ చూస్తే 26 సంబంధించిన ఏరియా ఎలా ఉంది, వాళ్ళకి సంబంధించిన ల్యాండ్. ఇది 27. ఇక్కడ నాలకు సంబంధించి పూర్తిగా కబ్జా చేసుకొని వచ్చి ఇక్కడ నాలా లేకుండా నాలకు సంబంధించి రోడ్డు చూయించి పర్మిషన్ తీసుకున్న పరిస్థితి చూస్తున్నాం మనం.
అంటే అధికారులకు సంబంధించి పూర్తిగా తప్పిదం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఫ్లాట్లు కోట్లాది రూపాయలు పెట్టి లక్షలాది రూపాయలు పెట్టి కొనుక్కుంటారు. కానీ ఇక్కడ మాత్రం రోడ్డుకు సంబంధించి పర్మిషన్ లేకుండా తనకు పర్మిషన్ ఉందని చెప్పి పాపం అమాయక ప్రజలను మోసం చేసి ఒక్కొక్క ఫ్లాట్ ₹1,00,00,000 అమ్ముకొని దాదాపు లక్షల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. అయితే మొత్తానికి చూస్తే ప్రేమ్ సంబంధించిన కన్స్ట్రక్షన్ ఒక విజువల్స్లో చూద్దాము. అంటే ఇక్కడ సంబంధించిన మ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ అంతా కూడా 26 సంబంధించిన సర్వే నంబర్. కానీ ఇక్కడ మాత్రం ఇదంతా కనిపిస్తున్న ఖాళీ ప్లేస్ మాత్రం 27 సర్వే నంబర్. దాని పక్కన నాలా ఉంది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం అతను ఇక్కడ కట్టుకోవాలి, కానీ ఇదంతా కూడా సెట్ బ్యాక్ ఇవ్వాలి. ఇంకోసారి ప్రభుత్వానికి ఎవరైనా సరే ల్యాండ్ కట్టుకోవాలంటే కంపల్సరీ ఒక ఇల్లు కట్టాలంటే సెట్ బ్యాక్ చూపించాలి. కానీ అతను మాత్రం ఎక్కడ కూడా సెట్ బ్యాక్ చూపించలేదు. ఇంకా నాలానే సగం పూర్తిగా కబ్జా చేసిన పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ స్ట్రక్చర్ ఎలా ఉంది 1, 2 దీనికి సంబంధించి చూస్తే ఇస్రో మ్యాప్లో అతని స్ట్రక్చర్ ఎలా ఉంది చూడండి. ఇక్కడ ట్రయాంగిల్లో ఉంది, కానీ అతను మాత్రం ఇక్కడికి ఎంత ఈ కార్నర్స్ అక్కడ మనకు క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మాత్రం అతను చాలా స్ట్రైట్ గా ఇట్లా మనం చూడొచ్చు 1, 2, 3 మొత్తానికి కూడా నాలను కబ్జా చేసి పూర్తిగా అక్రమ నిర్మాణం చేపట్టాడని చెప్పి ఇదే దీని ప్రధాన సాక్ష్యంగా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ అధికారులకు ఎందుకు కనిపించడం లేదు? ఇంత మంచి ఇస్రో మ్యాప్స్ ఉన్నాయి, ఇస్రో మ్యాప్లో కూడా చూడొచ్చు. దీనికి సంబంధించి కూడా చూడొచ్చు. ఈ యొక్క సర్వే నంబర్ 27 ఎంత పెద్దగా ఉంది ఒక ప్రభుత్వం ల్యాండ్కి సంబంధించి. ఇందులోనే శ్మశాన వాటిక కూడా ఉంది. ఒక విజువల్స్లో చూద్దాం. అతను కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ ఒక విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. నాలా ఉంది. అతనికి సంబంధించిన ప్రహారీ గోడ, ఇంత పెద్ద ప్రహారీ గోడ కనిపించాడంటే అపార్ట్మెంట్లో ఎవరైనా నించున్నా కూడా బయటికి నాలా ఉంది అనేది కూడా కనిపించకుండా పూర్తిగా చాలా పకడ్బందీగా కూడా కట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఈ యొక్క నాలకు సంబంధించి ఈ యొక్క భవనాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్మిస్తుంటే అధికారులు ఎందుకు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే దానిపైన కూడా ఇక్కడ అతనికి సంబంధించి మనము అసలు ఈ యొక్క ల్యాండ్ అంటే బిల్డింగ్కి సంబంధించిన ఒక పర్మిషన్ సంబంధించిన నాలా మనం చూద్దాము. ఇప్పుడు మళ్ళీ విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూపిస్తాం. మీకు అందరికీ చాలా అర్థమయ్యేటట్టు కూడా కనిపిస్తుంది. చూడొచ్చు. ఈ ప్రహారీ గోడ ఉంది. ఆ ప్రహారీ గోడ పక్కనే ఈ యొక్క నాలా కూడా ఉంటుంది. ఇది సంబంధించిన విజువల్స్ ఇప్పుడు మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అసలు ఈ యొక్క దీనికి రోడ్ ఏ విధంగా ఉంది, అసలు రోడ్డుకి సంబంధించి ఈ యొక్క ల్యాండ్కి రోడ్డు లేకున్నా కూడా నాలకు సంబంధించి పూర్తిగా ఈ యొక్క రోడ్డును చూపించి ఇంత పెద్ద భవనం కడుతుందంటే ఇదే. ఇక్కడ గేట్ ఇదంతా వాల్ కట్టేశారు. ఇక్కడ కనిపించేది రోడ్, ఇది ఆ రోడ్డు అపార్ట్మెంట్కి వెళ్ళే రోడ్డు. అంటే ఇక్కడ గేట్లు పెట్టేశారు. అంటే పెద్ద పెద్ద రేకులు వేసి ఇక్కడ నాలా ఉంది అనేది మాత్రం కనిపించకుండా పూర్తిగా చాలా పకడ్బందీగా దీనికి సంబంధించి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. మరోవైపు శ్మశాన వాటిక కూడా ఉంది. ఇందులో సగం ల్యాండ్ అందులో కూడా కబ్జా చేసి పూర్తిగా శ్మశానాన్ని కూడా ఈ యొక్క బిల్డింగ్లోకి కలిపాడంటే ఈ యొక్క ప్రేమ్ అనే వ్యక్తి చాలా పలుకుబడిన వ్యక్తిగా మనకు కనిపిస్తుంది. స్థానికులు కూడా చాలా మంది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. పవన్, లేని రోడ్డుకి అసలు దారే లేదు. దారి లేనటువంటి దానికి ఒక దారి క్రియేట్ చేసి అక్కడ ఒక అపార్ట్మెంట్లు కట్టేసి అక్కడ నాలా కనిపించకుండా అపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి. సెంట్రల్ జైలు వాల్స్ కట్టినట్టు పెద్ద పెద్ద స్థాయిలో వాల్స్ కట్టేసి అంటే ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు, ఎవరి కళ్ళు కప్పుదాం అనుకుంటున్నారో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీరు ఎవరైనా మోసం చేయడానికంటే ముందు ప్రభుత్వ అధికారులకు సంబంధించి అనుమతులు ఉంటే ఎవరు కూడా మోసం చేయడానికి ఉండదు. కానీ వీరంతా కూడా లేనిది ఉన్నట్టు, ఉంది లేనట్టు సృష్టించి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తయారు చేసుకొని ఇలాంటి పర్మిషన్లు తీసుకొచ్చి పాపం అమాయకులకు సంబంధించి వారిని యొక్క డబ్బులు దండుకుంటున్నారంటే మనం చూడొచ్చు. ఒక శ్మశాన వాటిక, ఇక్కడ శ్మశాన వాటిక కూడా సమాధులు కూడా కనిపిస్తున్నాయి. ఆ సమాధుల ప్రహారీ గోడ కూడా చూడొచ్చు. అంటే మొత్తం అతనికి ఏది కనిపిస్తే అది కబ్జా చేయడమే ఒకటే మనకు చాలా బండ గుర్తుగా కనిపిస్తుంది. ఎందుకంటే అతన్ని ఎవరు కూడా ప్రశ్నించే అధికారం కూడా లేదు. ఎందుకంటే ఎవరైనా ప్రశ్నిస్తే తిరిగి వారిపైన దౌర్జన్యం చేస్తాడు. అండ్ అతనికి చాలా మంది కూడా దీనికి సంబంధించి అతని పైన ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా చూస్తే మాత్రం ప్రధానంగా అతనికి సంబంధించి ఒక ఎంఆర్ఓ కూడా మనకి దీనికి సంబంధించి మనము ఇందాం. అసలు ఎంఆర్ఓ ఏమన్నాడు వ్యక్తి, ఒకసారి ఎంఆర్ఓ ఏమన్నాడో చాలా క్లియర్గా విందాం. అసలు ఎంఆర్ఓ మాటల్లో అసలు నిజంగా పర్మిషన్ ఉందా లేదా అనే విషయాన్ని కూడా మనకు చాలా క్లారిటీగా చెప్తారు. విందాం.